సంవత్సరాల నుంచి అదానికి ఈ దేశ సంపదను దోచిపెట్టి పేదలకు న్యాయం జరగడం లేదు. గత 10 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష పార్టీలు ఎన్నో సాక్ష్యాధారాలతో ఏ విధంగానైతే ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ ఎలా దోచిపెడుతున్నారో ఎన్నో సాక్ష్యాధారాలతో సమర్పించి మరి కేపీసీ చేయమని లేకపోతే ఎంక్వైరీ చేయమని ఎంత విన్నవించుకున్నా కానీ ఈ ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. కాబట్టి ఈ రోజు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఈడీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఏ విధంగానైతే దేశ సంపదలకు అదానికి దోచిపెడుతుందో, ఎట్లయితే ముఖ్యంగా ఎంతమంది తెలుసో తెలియదు, మొన్ననే హిడెన్బర్గ్ రిపోర్ట్ లో ఒక విషయం బయటపెట్టారు. ఎట్లయితే సెబీ చైర్మన్ ఎంక్వైరీగా ఎట్లయితే అదానీ షేర్ స్కామ్ గురించి చేస్తే ఈ రోజు ఆ సెబీ చైర్మన్ అదానీలో షేర్లు కలిగి ఉండడం జరుగుతుంది. ఇట్లా ఉన్న సెబీ చైర్మన్ ఇంకా ప్రజలకు కానీ ఆ ఎంక్వైరీకి కానీ ఎలాంటి న్యాయం చేయడం జరుగుతుంది మీరు అర్థం చేసుకోండి. ఇట్లా ప్రతి ఒక్క టీఎంసీ తరఫున మహువా మోయిత్రా అనే ఎంపీ గారు అదానికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలతో బయట పెడితే వారిని సభ్యత్వమే రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎలాంటి పరిపాలన సాగుతుంది, ఎలాంటి నియంత్రణతో పాలన సాగుతుంది దేశంలో ఒక్కసారి ప్రజలందరూ తెలుసుకోండి.